హే డివైన్ సోల్స్, వెల్కమ్ హోలిస్టిక్ వెల్బీయింగ్ హోమ్. ఈ యూనివర్స్లో 70%, మన బాడీలో 70% భాగమైన వాటర్ గురించి మనం సిరీస్ చూస్తున్నాం. ఆ వాటర్ గురించి ఒక హై ఎనర్జీ ఫ్రీక్వెన్సీ ఉన్న ఎలిమెంట్ అండి. ఆ వాటర్ని తాగే టెక్నిక్ చూద్దామండి. డాక్టర్స్ అందరూ 70% వాటర్ని తాగేయండి అని చెప్తున్నారు కదా. ఆ వాటర్ తాగే టెక్నిక్ కూడా ఒకటి ఈరోజు చూద్దామండి. ఓన్లీ అది ఇలా గ్లాస్ అయినా బాటిల్ అయినా ఏదైనా కావచ్చు. ఒకటి తీసుకొని మీరు ఈ చేతిలో తీసుకొని ఈ వాటర్ నన్ను హీల్ చేయాలి. మీకు ఏముంటే అవి హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్, లేకపోతే మీకు గ్యాస్ ప్రాబ్లం ఉంది, డైజెషన్ ప్రాబ్లం ఉంది, ఎనీ ప్రాబ్లం ఈ వాటర్తో వాటర్ కూడా చెప్పుకోవచ్చా? వాటర్ కూడా వింటాయా అంటే వింటాయండి ఖచ్చితంగా. ఈ యూనివర్స్లో ప్రతిదీ ఒక ఎనర్జీ అనండి. మన చిన్నప్పుడు మన పిల్లలకి ఒక మదర్కి 2 పిల్లలు ఉంటే స్నానం చేపిస్తుంటే పెద్దవాళ్ళకి పోసిన నీళ్ళు చిన్నవాళ్ళకి పోసిన నీళ్ళు పెద్దవాళ్ళకి పోయకూడదు అలా చెప్పేవాళ్ళు కదా. ఎందుమూలనంటే ఒకళ్ళ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అనేది ఒకళ్ళకి జరుగుతుందని. ఒకళ్ళు తినే ఫ్రూట్ ఒకళ్ళకి తింటే ఇవ్వద్దంటారు, ఎందుకంటే ఎనర్జీ కాబట్టి. అది కూడా యూనివర్స్లో ఎవ్రీథింగ్ ఎనర్జీ మీదే నడుస్తుందండి. అండ్ ఇంకో చిన్న ఉదాహరణ చూద్దాం. మనం హోమాలు, పూజలు ఇవి చేసేటప్పుడు పూజారి గారు మనం ఏదైతే చేపిస్తున్నారో ఆయన ఒక తమలపాకుతో నీళ్ళలో గంగే, యముని అని మన నదుల పేర్లు అన్నింటినీ చెప్పి ఇలా తిప్పిస్తూ ఉంటారు కదా. అవి తాగమంటారు కదా ఆచమనంలాగా. ఇది ఒక రిలీజన్కి సంబంధించిందని నేను చెప్పట్లేదండి. కేవలం ఆ నీళ్లు ఎనర్జైజ్ అవుతాయి, మనం పవర్ఫుల్గా ఉంటాము అని చెప్పే ఇలాంటి సిద్ధాంతాలన్నీ వచ్చినాయి. సేమ్ అదే టెక్నిక్ని దృష్టిలో పెట్టుకొని మనం హోమాలు, పూజలు, నోములు ఇలా అకేషనల్ డేస్లోనే కాదు కదా, ఎప్పుడు మనం ఎనర్జెటిక్గా ఉండాలి కదా, ఎప్పుడు ఫోకస్గా ఉండాలి కదా. అందుమూలాన ఈ వాటర్ని ఇలా మీకే మాట కావాలంటే ఆ మాట మీ వెల్త్ గురించి చెప్పుకొని తాగడం అలవాటు చేసుకుంటే మీరు డైరెక్ట్గా అండ్ ఇండైరెక్ట్గా 2 పనులు జరుగుతాయి లోపల. ఒకటి, మీ కాన్షియస్ మైండ్ మీ హెల్తీగా ఉండాలని చెప్పేసి ఒక ఇంటెన్షన్ అవుతుంది. ఇంకోటి, మీ సబ్కాన్షియస్ మైండ్లో పాజిటివ్గా మీరు రీఫ్రేమింగ్ అండ్ రీవేరింగ్ ఆటోమేటిక్గా 2 ఒకేసారి జరిగిపోతాయి. ఖచ్చితంగా ఇది ఫాలో అవ్వండి, రిజల్ట్స్ని చూడండి. థ్యాంక్ యూ సో మచ్. మోర్ పవర్ టు యూ ఆల్.